హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలానే ఉండండి. అండ్ ఈరోజు నేను మీకు చెప్పాను కదా, మొన్ననే స్టార్ట్ చేయాల్సింది, బట్ లేట్ అయిపోయింది. బికాజ్ డ్యూ టు నేను తిరుమలకు వెళ్ళడము, మెంబర్స్కి వచ్చేసి కొత్తగా వీడియోస్ పెడతారని చెప్పాను కదా. సో మెంబర్స్కి వచ్చేసి లెటర్స్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఈ లెటర్ పలానా లెటర్ వచ్చేసి పలానా వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఈ మంత్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మెంబర్స్కి ఓన్లీ ఫర్ వీడియో అయితే పెట్టాను. రోజుకి దాంట్లో కూడా ఒకటి అప్లోడ్ చేస్తా, దీంట్లో ఒకటి అప్లోడ్ చేస్తా. ఎవరైనా చూడాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మెంబర్స్ జాయిన్ అయిపోయి చూసేయండి ఆ వీడియోస్ కూడా. అలానే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూడాలి అని నేను అనుకుంటున్నాను. అంటే మేము చేసిన దానికి ప్రతిఫలమే అనమాట. మీరు కంటెంట్ తీసుకుంటున్నారు, జస్ట్ లైక్ చేయడం వల్ల దానికి ఏం ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అయితే చేసేయండి. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఇప్పుడు జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నాను, మీకు ఎలా అనిపిస్తే అలా. ఎవరైనా ఇప్పుడు బాగా ఒకరి మీద కేరింగ్ చూపించారు అంటే అది మనకి ఇష్టమయ్యే కదా కేరింగ్ అనేది చూపించేది. ఊరికనే ఎవరు చూపించరు కదా. ఇప్పుడు వేస్ట్ ఆఫ్ టైం అనేది ఎవరు చేసుకోరు, ఎవరి లైఫ్ వాళ్ళది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒకరి పర్సన్ మీద వచ్చేసి వాళ్ళ పైన స్పెషల్గా ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారు అని అంటే, వాళ్ళ పర్సన్కి వచ్చేసి హార్ట్కి నచ్చే కదా చూపించేది. ఊరికైనా వెళ్ళే దారిని పోయే వాళ్ళపైన ఏమి మనం చూపించాం కదా. అది వాళ్ళకి ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కాదు. ఏమంటే బాగుంటే బాగున్నారు అనుకుంటారు కదా, మంచిగా ఉన్నంతసేపే వాళ్ళకి నచ్చుతారు. ఇఫెక్ట్ మనం రివర్స్ అయ్యి వాళ్ళ మాట ఏమైనా వినకుండా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి మనం మంచోళ్ళకి కనిపించాం అనమాట. మనము ఎట్లనో అంటే వాడుకొని వదిలేసిన వాళ్ళలాగా కనపడతామన్నట్టు సమ్ కేసెస్ నేను చూసిన దాని ప్రకారం నేను చెప్తున్నాను. సో ఇట్లా అయితే ఏమవుతుంది అంటే ఫైనల్లీ మన రెస్పాన్సిబిలిటీ అంటే మనకున్న బాధ్యత మనం ఇగ్నోర్ చేసేస్తాము, మన పని మనం చూసుకోము, అంత కేరింగ్ పెయిన్ అంతా వాళ్ళపైనే ఎఫర్ట్స్ అంతా పెట్టేస్తాము. ఇట్ ఫైనల్లీ ఏమవుతుందిరా అంటే మనకి ఎమోషనల్లీ పెయిన్ మిగులుతుంది, అంతే తప్ప ఏముండదు. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లోకి మీరు పోవద్దండి. సమ్హౌ మీరు జస్ట్ లైట్గా ఉండండి, ఏదైనా కూడా అంత డీప్ పోవద్దు. ఇప్పుడు వాళ్ళతో మన లైఫ్ ఎంత ఇంపార్టెంటో మన ఓన్ లైఫ్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కదా. అది ఏమీ ఊరికనే రాలేదు, మనకున్నది ఒకటి లైఫ్. ఆ లైఫ్ని మనము ఎంత పాజిబుల్గా లీడ్ చేస్తాము, ఎంత మంచిగా లీడ్ చేస్తాం అనేది మన ఫర్దర్గా ఎంత బాగా లైఫ్ లీడ్ చేస్తున్నాం, మనం పుట్టిన యొక్క రీజన్ ఏంటి, మన పుట్టుక రీజన్ ఏంటి, మనం దానికోసం ఎంత ఎఫర్ట్ క్రియేట్ చేస్తున్నాము, మనం స్పిరిచువల్గా ఎంత అవేకన్ అయ్యాము, ఇలాంటివి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ చెత్త ఏమంటారు, నేను తిడుతున్నాను అనుకోవద్దు, ఈ చెత్త రిలేషన్స్ కోసము, ఈ చెత్త వాటి కోసము మనము స్పిరిచువల్ కనెక్షన్ అనేది వదిలేసుకోవద్దు, ఓకేనా. అంటే మనం చూపించిన ఎఫర్ట్స్ అన్ని బూడిదలో పోసినట్టే అయిపోతుంది అట్ ఫైనల్లీ. మనం అట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించుకొని మనకి ఏది ఉపయోగకరమో, ఇప్పుడు మన కెరీర్ ఉంది, మన గ్రోత్ ఉంది, దాని మీద ఏమైనా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలంటే అట్లా ట్రై చేయండి. బట్ అంతేగాని ఈ చెత్త రిలేషన్స్ పైన ఈ ఏమంటారు ఈ ఫాల్తూ వాటి పైన మనం పెట్టేదే వేస్ట్, టోటలీ వేస్ట్ ఆఫ్ టైమ్. సో అట్లాంటివి మీరు చేయాలనుకుంటే చేసుకోండి, అది మీ పర్సనల్. జస్ట్ నేను ఇట్లా పెయిన్లోకి రావద్దు అని చెప్తున్నాను, అంత డీప్గా ఏది చేయొద్దు. జస్ట్ అంటనట్టుగా ఉండనట్టుగా ఉండేసేయండి. ఎంతవరకు పోతుందో అంతవరకు తీసుకెళ్ళండి, ఆ తర్వాత జస్ట్ లీవ్. మీరు ఒక స్టేజ్లోకి వెళ్ళిపోవద్దు. అక్కడి నుంచి చెప్పాలంటే ఎవరు మన వెనక్కి తీసుకురాలేరు, అంత పెయిన్లోకి వెళ్ళిపోతాము. వెనక్కి ఎవరు చేపట్టుకొని తీసుకొని రాలేరు. 100% రాసిస్తాను. ఆ పెయిన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన వీడియో చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి కావాలంటే కింద.
మీరు ఆ పెయిన్ ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారంటే వాళ్ళ చేయను మాత్రం గట్టిగా పట్టుకోండి, వదిలేయద్దు. వాళ్ళ చేయని ఎవరైనా సరే, ఎవరు దొరికితే వాళ్ళు ఆ పెయిన్ నుంచి ఎవరు తీసుకురాగలరో వాళ్ళ చేయను గట్టిగా పట్టుకోండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూసారా ఆ టాక్సిక్ పర్సన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ మీరు. సో అట్లా వెళ్ళకుండా జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. జస్ట్ ఓన్లీ వన్ సింగిల్ లైఫ్ యూ ఆర్ హ్యావింగ్. సో ప్లీజ్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే ఎంజాయ్ అంటే పెద్ద పెద్ద ఎంజాయ్మెంట్స్ నేను చేయమని చెప్పట్లేదు. జస్ట్ మనకి ఏది అవైలబిలిటీగా ఉందో దాన్ని మాత్రం ఆస్వాదించండి, లైఫ్ని ఆస్వాదించండి. భగవంతుడు మనకి దేనికి ఈ యొక్క లైఫ్ని ఇచ్చాడో దాని పరమార్థం తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. మీలో అవేక్నింగ్ అనేది అవుతుంది అండ్ దానివల్ల ఉపయోగం అనేది ఉంటుంది. మీ లైఫ్కి ఏమైనా సక్సెస్ ఖచ్చితంగా రాగలదు. అట్లాంటి ఒక ఉపయోగం మీకు ఉంటుంది. విల్ పవర్ అనేది పెరుగుతుంది. మెడిటేషన్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే చాలామంది చాలా ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో దాని గురించి నేను ఏదో ఈరోజు చెప్పాలి అని అనుకున్నాను. మీ ఇష్టము, ఇంకా వినేది వినంది అంటే మీ పర్సనల్ లైఫ్ మీకు ఉంటుంది కదా. సో అట్లా అనమాట. జస్ట్ యాజ్ ఏ హీలర్గా నేను సమ్ గుడ్ వర్డ్స్ చెప్పాలి అనుకున్నాను, చెప్పాను. సో దట్స్ యువర్ విష్ టు ఫెడ్ అప్ విత్ యువర్ లైఫ్ ఆర్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. అది రెండిట్లో మీ ఇష్టం అనమాట, ఓకేనా. ఓకే, ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ల్యాగ్ అయిపోయింది ఇప్పటికే. జస్ట్ మీ పెయిన్ చూసి మాత్రమే నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. డోంట్ మైండ్. వేరేగా కూడా తీసుకోవద్దు, నెగిటివ్గా తీసుకోవద్దు, ఓకేనా. జస్ట్ మీ హ్యాపీనెస్, మీరు ఎలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా, జస్ట్ ఫర్ దట్ సేక్ ఓన్లీ ఐ టోల్డ్ యూ, ఓకేనా. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్కి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీ పర్సన్. అండ్ అలానే అండ్ మీ కనెక్షన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు. అలానే మీ పర్సన్ వచ్చేసి ఈ కనెక్షన్, మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. అండ్ అలానే మీ పర్సన్కి తెలిసిపోయి ఉంటుంది, అంటే తను ఒక యాటిట్యూడనల్ పర్సన్ అని చెప్పి తనని మీరు భరించలేకపోతున్నారని చెప్పి అర్థమయ్యి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. దాన్ని ఏంటో చూద్దాము పాయింట్ బై పాయింట్, ఓకేనా. ఇది అన్నమాట ఈరోజు టాపిక్ వచ్చేసి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మీ పర్సన్ రీసెంట్ పాస్ట్ ఏంటో చూద్దాం, ఓకేనా. మీ పర్సన్ రీసెంట్ పాస్ట్ ఎట్లుందో చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. మా వ్యూయర్స్ యొక్క రీసెంట్ పాస్ట్, మా వ్యూయర్స్ పర్సన్ యొక్క రీసెంట్ పాస్ట్ ఎట్లా ఉంది చెప్పండి యూనివర్స్. ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ లాగా వెళ్ళిపోతూ ఉంటారు. కమ్యూనికేషన్ అయితే బాగా చేస్తారు, అంటే బాగా మాట్లాడడం వచ్చు, స్కిల్ఫుల్గా మాట్లాడడం వచ్చు. ఎవరిని ఎట్లా వేయాలో బుట్టలో అదంతా బాగా వచ్చు అనమాట మీ పర్సన్కి. అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఉంది, ప్రాస్పెరిటీ ఉంది, గ్రోత్ ఉంది. చూడండి చేప వచ్చి దీంట్లో పడింది చూసారా, బుట్టలో పడింది చూసారా. సో స్టెబిలిటీ అయితే లేదు, మైండ్ స్టెబిలిటీ లేదు. లవ్ అయితే ఉంది, పట్టలేనంత లవ్ ఉంది. ఎట్లా మాట్లాడాలో అంతా తెలుసు, ఎట్లా గ్యాలం వేయాలో అంతా తెలుసు, పట్టుకునేది తెలుసు అంత బాగా. బట్ దాని స్టెబిలిటీ ఇచ్చేది రాదు. చూడండి రీసెంట్ పాస్ట్లో వచ్చేసి చీటింగ్ ఎనర్జీ కనబడుతుంది. మీ పర్సన్కి చీటింగ్ ఎనర్జీ కూడా కనబడుతుంది రీసెంట్ పాస్ట్లో. అంటే చీటింగ్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ హీ స్ట్రాటజికల్ బిహేవియర్. మీతోని స్ట్రాటజికల్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు, అంటే ట్రిక్కీగా. మీరేది చెప్పినా కూడా దాన్ని ఎస్కేప్ అవ్వడము అట్లా అనమాట, ఓకేనా. ఇంకా రీసెంట్ పాస్ట్ ఎట్లా ఉన్నారంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఆలోచన చేసుకుంటూ ఉన్నారు, ఓకేనా. ఇంకా చూద్దాము
మీ పర్సన్ వచ్చేసి నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో చూసాము. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఏం తీసుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ యాక్షన్? వర్క్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఆర్కిటెక్చర్గా స్కిల్ఫుల్గా వర్క్ని అయితే చేయాలనుకుంటున్నారు. దానికి తగిన ప్రతిఫలం రావాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఏమనుకుంటున్నారంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ స్టెబిలిటీ కోసం చూస్తూ ఉన్నారు. మీ పైన ఫోకస్ అయితే ప్రస్తుతం నాకైతే ఏం కనిపించలేదు. రీసెంట్ పాస్ట్లో ఉండేది. మిమ్మల్ని ఫ్లడ్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఏవో ఒక మాటలు చెప్తా మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు. అదైతే స్టెబిలిటీ లేకుండా ఉన్న లవ్ అంతే కదా. సో అట్లా కనిపించారు. ఇప్పుడు వచ్చేసి మనీ మీద ఫోకస్డ్గా ఉన్నారు. టోటల్గా మనీ ఫోకస్లో ఉన్నారు. స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు వచ్చేసి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలనుకుంటున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ అండ్ స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు. సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో. అండ్ ఇంకా ఏమనుకుంటున్నారంటే న్యూ గ్రోత్ కావాలి, డివైన్కి ప్రే చేస్తూ ఉన్నారు. న్యూ ఓపెనింగ్స్, న్యూ బిగినింగ్స్ కావాలి. అండ్ ఇంకా న్యూ ఆపర్చునిటీస్ కావాలి అని చెప్పి డివైన్ని అడుగుతూ ఉన్నారు, ప్రే చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉండాలి అని డివైన్కి అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా. ఇంకా ఏమున్నాయి చూద్దాం. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి? అప్పుడప్పుడు సోల్ సర్చింగ్ చేస్తూ ఉన్నారు, ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉన్నారు. నేను చేసేది కరెక్టా కాదా ఇంట్రోస్పెక్షన్ చేస్తూ ఉన్నారు, సోల్ సర్చింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ సమ్టైమ్స్ వచ్చేసి ఏదో ఆఫ్ మూడ్లో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వెతుక్కుంటూ ఉంటారు, ఏదో ఉన్నది వదిలేసి ఏదో దానికోసం వెతుకులాడుకుంటూ ఉంటారు తప్పితే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇంకా అవుట్కమ్స్ ఎట్లా ఉన్నాయంటే డివైన్ ఆఫర్ ఇస్తున్నా చూసే అంత పొజిషన్లో అయితే వాళ్ళు లేరు. వాళ్ళ థింకింగ్ చల్లకుండా వాళ్ళు థింక్ చేస్తూనే ఉన్నారు. ఆఫర్ ఇస్తున్నా కూడా డివైన్ చూసే పరిస్థితిలో లేరు. ఇది వీళ్ళ ఫ్యూచర్ యాక్షన్ అన్నమాట. అండ్ మీ పైన ప్రేమనంతా దగ్గర పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఫ్యూచర్ యాక్షన్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు అసలు మీ కనెక్షన్, మీ ఇద్దరి కనెక్షన్ పైన వాళ్ళ ఒపీనియన్ ఏంటి చూద్దాం. మీ యొక్క కనెక్షన్ పైన వాళ్ళ ఒక్క ఒపీనియన్ ఎట్లుంది, ఏమనుకుంటున్నారు, ఇట్లా కూడా ఏమనుకుంటున్నారు మీ రిలేషన్ గురించి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, మీ కనెక్షన్ గురించి వాళ్ళ ఒపీనియన్ ఏంటి. ఏ 2 కార్డ్స్ వచ్చినాయి. ఒకటి పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు సమ్టైమ్స్, ఒకటి వచ్చేసి జగిల్ అయితే ఉన్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇది థర్డ్ పార్టీ సినారియో కనిపెడుతుంది. వాళ్ళ మీరా అని చేస్తూ ఉన్నారు. ఇంకొక సినారియోలో ఏం కనపడుతుందంటే మ్యారేజ్ కాని వాళ్ళైతే అంటే ప్రొఫెషన్గా ఆ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, వర్క్ ప్లేస్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం హోమ్ ప్లేస్ని కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఎక్కువగా వచ్చేసి థర్డ్ పార్టీ సినారియోనే కనపడుతుంది. జగిల్ అవుతున్నారు అంటే ఏ విషయం గురించి జగిల్ అవుతూ ఉన్నారు. ఎదుగోండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనపడుతుంది. మీరా వాళ్ళ అని తెగన ఆలోచన అయితే చేస్తున్నారు. చూడండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మీ వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది అని చూపిస్తూ ఉంది. సో మీ కనెక్షన్ గురించి అంటే మీరు బాధ పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి వాళ్ళని, అంటే మీ మాటలను వాళ్ళు బాధగా తీసుకున్నారు. చాలా ఓవర్ డిప్రెషన్ అంటే ఎమోషన్ పెయిన్లో ఉన్నారు. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనమాట. మిమ్మల్ని పోగొట్టేసుకున్నామని ఫీల్ అవుతూ ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి మిమ్మల్ని చాలా 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 డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు. యూనిఫైడ్ లవ్ అండ్ సోల్మేట్ కనెక్షన్, ఏంజల్స్ విత్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్, మంచి పార్ట్నర్షిప్ మీ ఇద్దరిది, మ్యూచువల్ అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరికి. అండ్ మంచి ప్రపోజల్ అయితే మ్యారేజ్ ప్రపోజల్, కనెక్టివిటీ ఏది తీసుకున్నా కూడా బాగుంటుంది మీ ఇద్దరికి. సో అట్లా అయితే మీ కనెక్షన్ గురించి అయితే ఇట్లా ఆలోచిస్తున్నారు. సమ్టైమ్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి వెళ్తున్నారు. అండ్ సమ్టైమ్స్ మీరుంటే బాగుండు, మీరు పక్కనుంటే బాగుండు అని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు తనకి తగిన పార్ట్నర్ అని అనుకుంటున్నారు. అండ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటారు. బట్ రొమాంటిక్గా ఆలోచించుకుంటూ మీ మధ్యన జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవంతా ఆలోచించుకుంటూ ఒక చార్మింగ్నెస్ వస్తుంది ఫేస్లో.
ఒక బ్యూటీ వస్తుంది, ఒక మంచి లుక్ అయితే వాళ్ళ హార్ట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. మీ మధ్యన జరిగిన సిచ్యువేషన్స్ని గుర్తు తెచ్చుకోండి. ఇంకా ఏమనుకుంటున్నారు అంటే ఈ కర్మ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఈ సైకిల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అండ్ న్యూ బిగినింగ్స్ ఎప్పుడు వస్తాయి మా లైఫ్లోకి అని అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఓకేనా, మీ కనెక్షన్ గురించి అయితే ఇట్లా అనుకుంటున్నారు. ఏమని, ఎప్పుడు మళ్ళీ కలుద్దామా అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మా ఇద్దరిది ఒక మంచి రిలేషన్, మా ఇద్దరిది ఒక అట్రాక్టిఫుల్ రిలేషన్ అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి ఏమనుకున్నామంటే అండ్ మీ పర్సన్ ఇంకా ఫైనల్గా ఏం చెప్పుకున్నామో, మీ పర్సన్ వచ్చేసి ఈగోయిస్టిక్గా ఉన్నారు, యాటిట్యూడ్నల్గా ఉన్నారు అని మీరు తనతో పడలేరు అని ఫీల్ అవుతున్నారు అని వాళ్ళకు అర్థమైంది. అంటే వాళ్ళ ఆ పర్సనాలిటీలో ఉన్నారు అని మీకు తెలిసింది. మీరు వాళ్ళ వల్లే అట్లాంటి ఒక పర్సనాలిటీ తోటి ఉండలేరు అని చెప్పి అర్థమైందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఓకేనా, ఇంకా ఏమనుకుంటున్నారు యూనివర్స్? మీది సోల్మేట్ కనెక్షన్. మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ వాస్ ప్రూవ్డ్ దట్ ద లవర్స్ కార్డ్ హ్యాడ్ కేమ్. సో మీది మళ్ళీ సోల్మేట్ కనెక్షన్ అనమాట. అండ్ మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ అని తెలుస్తుంది వాళ్ళకి. మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని అనుకుంటా ఉన్నారు అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక మీకు మంచి క్లియర్ బౌండరీస్ క్రియేట్ చేసి మంచిగా మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ చూడండి మళ్ళీ వచ్చింది అదే సేమ్ కార్డ్. స్టెబిలిటీ లేదు, లవ్ అయితే చాలా ఉంది, బట్ స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. క్యూరియాసిటీగా మీకు సర్ప్రైజెస్ ఇవ్వాలి, ఒక డ్రీమ్ బాయ్ లెవెల్లో రావాలనుకుంటున్నారు. ఇక్కడ మనీని సేవ్ చేయడంలో కొంచెం బిజీగా ఉన్నారు. సో స్కేర్సిటీ ఉంది, మనీ యొక్క స్కేర్సిటీ ఉంది. అది అయితే ఓకే అయిన తర్వాత స్టెబిలిటీ ఇచ్చి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఓకేనా, మీ ఈగోయిస్టిక్ పర్సనా కాదా? మీ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సనా కాదా? అండ్ యాటిట్యూడ్నల్ పర్సనా కాదా? యాటిట్యూడల్ పర్సన్. అండ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి మీకు వాళ్ళకి మధ్యలో దీని వల్లనే, బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడనల్ బిహేవియర్. అండ్ చూడండి స్లీప్లెస్ నైట్స్ గడుపుతూ ఉన్నారు. వై? బికాస్ ఆఫ్ ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మీతో కలవాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, అండ్ ఇంకా ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే చూడండి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని. మీరంటే చాలా ఇష్టము. ఓకేనా, ఇక్కడ ఏ రాసుల వాళ్ళు ఉన్నారో అనేది చూద్దాము. ఇదే ఫైర్ సైన్ ఉంది. అంటే ఏమంటారు, ఫైర్ సైన్ అంటే ఏంటి? నిప్పు తత్వం ఉంది. అండ్ ఎయిర్ సైన్ ఉంది. తర్వాత ఇంకే వాటర్ సైన్ ఉంది, ఎర్త్ సైన్ కూడా ఉంది. ఓకేనా, అంటే రాసులు వచ్చేసి స్వర్డ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ స్వర్డ్ ఎనర్జీ అండ్ కప్స్ ఎనర్జీ ఉంది, అంతేనా? అండ్ ఇక్కడ పెంటికల్స్ కూడా ఉంది కదా. ఓకే, చెప్పేస్తా ఏ రాశులు ఉన్నారు అంటే అక్వేరియస్, కుంభరాశి వాళ్ళు కనపడుతున్నారండి ఎక్కువగా. ఇది స్వర్డ్స్ ఎనర్జీ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఎయిర్ సైన్. స్వర్డ్ ఎనర్జీ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఎయిర్ సైన్. కప్స్ ఎనర్జీ వచ్చేసి వృచ్చిక, కర్కాటక, మీనరాశి వాళ్ళు వాటర్ సైన్. వృచ్చిక, కర్కాటక, మీనరాశి వాళ్ళు వాటర్ సైన్. అండ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చేసి వృషభ, మకర, కన్య రాశిన వాళ్ళు ఎర్త్ సైన్ అనమాట. ఓకేనా, ఇవి కనపడుతున్నాయి. ఎక్కువ వ్యాన్స్ ఏం లేవు కాబట్టి ఈ సైన్స్ కనపడుతూ ఉన్నాయి ఎక్కువగా. ఓకే, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. మీ పర్సన్కి ఫ్యూచర్ గైడెన్స్ ఏంటి, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ టెల్ పర్సన్స్ యొక్క, వాళ్ళ వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఫ్యూచర్ గైడెన్స్ ఏంటి చెప్పేయండి యూనివర్స్. వ్యూయర్స్ పర్సన్ యొక్క ఫ్యూచర్ గైడెన్స్. యురెల్ ఏంజల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు.
అండ్ మిమ్మల్ని డివోషనల్గా కనెక్ట్ చేయాలనుకుంటున్నారు. మీ ఎమోషన్స్ని క్యూర్ చేయాలనుకుంటున్నారు, హీల్ తేవాలనుకుంటున్నారు. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ని మేనిఫెస్ట్ చేయమంటున్నారు. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ పాజిటివ్. ఇలాంటివి చేయండి. చేస్తే మీకు ఖచ్చితంగా యాక్షన్ అనేది జరుగుతుంది. ఈ ఫీలింగ్స్ నుంచి అయితే బయటకు వస్తారని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కెరీర్ ట్రాన్సిషన్ జరుగుతుంది, మీకు మంచిగా అవేకనింగ్ జరుగుతుంది. సో బీ రెడీ. ఆపర్చునిటీస్ వస్తాయి మంచిగా, మీకు మీ లైఫ్ చేంజ్ అవుతుంది. 360 degrees యాంగిల్లో మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. స్పిరిచువల్ అడ్వెంచర్స్, ఎక్కడికైనా స్పిరిచువల్గా ట్రావెల్ చేయండి, ఏ గుడిలు కానీ అట్లా ట్రావెల్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతారు. నెగిటివ్ అంతా, మీకు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో దాని నుంచి అయితే బయటకు వచ్చేస్తారు. మీరంతా అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్స్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఓకేనా. అండ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ చేయమంటున్నారు, మిమ్మల్ని సరెండర్ అవ్వమంటున్నారు. మొత్తం దేవునికి అంతా అప్పచెప్పేయండి. మీ బాధ ఏదైతే ఉందో అది మొత్తం దేవునికి అంతా అప్పచెప్పేయండి. అండ్ ఎఫర్మ్ చేయండి, బిలీవ్ చేయండి, నమ్మండి. మీకున్న బ్యాడ్ అంతా రిలీజ్ చేసేసుకోమని చెప్తున్నారనమాట. ఓకేనా. ఇది ఈరోజుటి వీడియో అండి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సో మనీ గ్రాటిట్యూడ్స్. అండ్ మెంబర్షిప్ జాయిన్ అయిపోండి, దాంట్లో కూడా వీడియోస్ వస్తాయి. దాంట్లో వచ్చేసి క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్, ఇంకా అట్లా కొంచెం మేనిఫెస్టేషన్ వీడియోస్ అంతా కూడా దాంట్లో చేయాలనుకుంటున్నాను. సో దీంట్లో అయితే రెగ్యులర్గా వీడియోస్ మాత్రమే వస్తాయి. దాంట్లో లెటర్ వైజ్, డేట్ ఆఫ్ బర్త్ వైజ్ దాంట్లో వస్తాయి. సో ప్లీజ్ బీ ట్యూన్ ఫర్ దట్ మెంబర్షిప్ ఆల్సో. అండ్ స్టే ట్యూన్ ఫర్ దిస్ డైలీ వీడియోస్ ఆల్సో. So hope enjoyed this session. Thank you so much and bye అండి.